నమస్కారం సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. మంత్రివర్గ నిర్ణయాలను నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు 20,000 పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఐటీని విస్తరించేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించాం. గ్రే హౌండ్స్ విభాగానికి కొత్త వలసలో భూమి కేటాయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సామాజిక న్యాయం జరిగింది అని నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ గుంటూరులో ఐఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని గ్రే హౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్ అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం. గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ రోడ్డు మెటీరియల్ కానీ అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చిండేది. ఆక్షన్లో అనేటప్పటికీ టైం డిలే అవుతుంది కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్ అంటే ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్కి మాత్రమే ఏదైతే ఆక్షన్ అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా డోలమైట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆక్షన్ పర్పస్ బట్ ఇటు గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్లు రానుంది. గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్లు అమలు కానుంది. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తించనుందని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో
అమలుపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించారని కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. టీటీడీపై బురద జల్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో శ్యామలరావు కూడా చెప్పారని గుర్తు చేశారు. పాస్టర్ ప్రవీణ్ అంశంపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారన్నారు. సీసీటీవీ ఫుటేజ్లను బయట పెట్టేసరికి నోళ్లు మూసుకున్నారని అనిత అన్నారు. దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్లి జీసస్ వర్డ్స్ రాయించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్డి గారు ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. ఇది దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకు సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1 కోటి పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్లో దానా కుంభకోణంలో ₹1 కోటి అడిగింటే ఈడ కూడా ₹1 కోటి తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారా మీరు?
ధర్మం గురించి, న్యాయం గురించి, గోమాతల గురించి, బిడ్డల గురించి, దూడల గురించి సిగ్గుండలు మాట్లాడే వాళ్ళకి కాలం చెందినట్టు మందులు వాడారు. ఆవులకి, నోరు లేని మూగజీవాలకి కాలం చెందినట్టు మందులు. దాన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు. రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. గోవులతో, గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు. గుంటూరు జీటీ రోడ్లోని శ్రీ హజరత్ ఖాళే మస్తాన్ షా అవులియా దర్గాలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దుండేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఇది మా పూర్వీకుల నుండి మాకు సంప్రదించిన ఆస్తి అని అన్నారు. వక్స్ బోర్డు ఈ దర్గాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గుంటూరు జిల్లా వక్స్ బోర్డు అధికారులు నిన్న వచ్చి ఈ దర్గాను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. వక్స్ బోర్డుకి ఈ దర్గాకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెప్పారు. 1892లో హైకోర్టు కూడా వక్స్ బోర్డుకు సంబంధం లేదని తీర్పు ఇచ్చిందని అధికారులకు తెలియజేశాము. అదేవిధంగా 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు కూడా వక్స్ బోర్డుకు సంబంధం లేదని తీర్పు ఇచ్చారని చెప్పారు. దీని వెనుక ఎవరో ఉండి మమ్మల్ని కావాలని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ తారీఖున శుక్రవారం రోజున వాళ్ళు వక్స్ బోర్డు నుండి మధ్యాహ్నం పూట వచ్చారు. మేము ఆ రోజున మేము ఊర్లో లేము. మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఈయన కొంచెం ట్రీట్మెంట్ కోసం 15 రోజులు కేరళలో ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళాము. వాళ్ళు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి మేము వచ్చాము, మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చారు. పోలీసులు కూడా తీసుకొని వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్నారు. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే ఇది వక్స్ ప్రాపర్టీ అని చెప్పి అన్నారు. మీరు వక్స్ బిల్లు కట్టలేదు, వక్స్ ప్రాపర్టీ అని అన్నారు. ఇది వక్స్ ప్రాపర్టీ కాదండి, ఇది మాకు 2000 ఎప్పుడు 1990 మెడ్రాస్ 1892 నుంచి అనమాట. మెడ్రాస్ హైకోర్టులో కూడా మీది వక్స్ ప్రాపర్టీ కాదు అని చెప్పి అప్పుడే తీర్మానం చేసింది. అయినా రీసెంట్గా కూడా 2000లో కూడా మాకు జిల్లా కోర్టు ఇక్కడ అది వక్స్ ప్రాపర్టీ కాదని మాకు మీ దగ్గర కాగితాలు చెప్పండి. అదే మేము చూపించాలి కదా ప్రూఫ్. ఇది మేము ఊరికి చెప్పేస్తే కాదు కదా, ఇది వక్స్ ప్రాపర్టీ కాదని ఇది మాకు ఇచ్చింది జిల్లా కోర్టు. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. సరే ఆ రోజున వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము చెప్పాము, ఏంటి సరే మేమైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మేము మండే మీ దగ్గరికి వచ్చి కలుస్తామండి అని అన్నాం. మండే వచ్చి కలుస్తామంటే నేను సరే మా సార్ రామ్మోహన్ రావు గారు నేను మండే వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాలి. విజయవాడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ కలవమంటారంటే విజయవాడ ఆఫీస్ చెప్పారు, కాళేశ్వర మార్కెట్. అక్కడికి వెళ్ళి కలవండి రండి అని అన్నారు. సరే అక్కడికి వెళ్ళి వచ్చి కలుస్తామంటే నేను వెళ్తే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేదు, అక్కడ ఎవరు కలవలేదు. సరే వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఇక్కడికి మళ్ళీ వచ్చారు. పోలీసులు కూడా మామూలుగా వచ్చారు. పోలీసులు ఇక్కడ ఏదన్నా గొడవలు ఏమైనా జరుగుతాయా ఏంటిది, మీరు ఏమన్నా మనుషులను ఏమైనా చేస్తున్నారా ఏంటనంటే మేము అలాంటి వాళ్ళం కాదండి, మా దగ్గర ఆల్రెడీ ఆర్డర్ ఉంది, మేమేం దౌర్జన్యాలు చేయటం లేదు, ఇక్కడ మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము అదే చూపించుకుంటాము అని చెప్పి అన్నాం మేము. సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన బయట ఉన్నారు. అదే వాళ్ళని కలుస్తానికి వెళ్ళారు. నేను 1:30లో వస్తానండి అని చెప్పారు. 1:30లో వస్తానంటే సరే వాళ్ళు 1:30 కూర్చున్నారు. వీళ్ళేమో వెళ్ళిపోయారు. మరి ఏమనుకొని వెళ్ళారంటే పోలీసులకు వెళ్ళేటప్పుడు చెప్పారు, రేపు 11ంటికి వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీరు కూడా ఇక్కడ ఉండండి అని. నేను తర్వాత పోలీసులతో నేను అన్నారు వాళ్ళతోటి, ఏమంటే నేను వాళ్ళైతే నన్ను ఏం అడగలేదు, నేను అడిగితే నేను సమాధానం చెప్పేదాన్ని. వాళ్ళు నన్ను వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళారు. నన్ను అడగలా, రాము గారిని అడిగారు, ఆయన లేరు. వాళ్ళు వచ్చినప్పుడు అసలు వాళ్ళ దగ్గర ఏమి మాకు నోటీస్ ఇవ్వాల. వాళ్ళు రాసిందేమో 9వ తారీఖు అని చెప్పి రాసి. గుంటూరులోని మస్తానయ్య దర్గాను తమకు అప్పగించాలని వక్స్ బోర్డు అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ హజరత్ ఖాళే మస్తాన్ షా అవులియా దర్గా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వక్స్ బోర్డు పరిధిలోకి రాదని 1892లో మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు తన జడ్జిమెంట్లో మస్తానయ్య దర్గా వక్స్ బోర్డు పరిధిలోకి రాదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వక్స్ బోర్డు అధికారులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దర్గా వక్స్ పరిధిలో ఉన్నట్లుగా తమకు వక్స్ బోర్డు సభ్యులకు కోర్టు ఆధారాలు చూపిస్తే ధర్మకర్తగా తప్పుకొని వారికి అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. నోటీసు చేతికి వాట్సాప్ పెట్టారు. నేను అన్నాను 11వ తారీఖు అంటే ఏమంటే నేను ఇలా కేరళలో ఉన్నాను, సోమవారం వస్తాను, సోమవారం వచ్చి మీరు అడిగిన వాటికన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్పాను అని చెప్పాను. నేను సోమవారం రావడం అయింది, టికెట్ కూడా ఉంది, నా ట్రైన్ టికెట్ ఇవన్నీ కూడా పెడతాను, చూపిస్తాను అవసరమైంది. నాకు వాట్సాప్ వాళ్ళు పెట్టింది శుక్రవారం సాయంత్రం పెట్టారు 4కి. ఆ పెట్టిన ప్రకారం ఆ వాట్సాప్ పెట్టి దాన్ని వాళ్ళు ఏవైతే ఇవి ఎలిగేషన్స్ లేపారో వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పి వాటికి ఆన్సర్స్ కోర్టు ఆర్డర్లు ఇప్పుడు 1890, 1902,
1935, 1940, 1954, 65, 75, 85, 99, 2000లో జడ్జిమెంట్ క్లియర్ ఇవన్నీ ఉదాహరిస్తా. జిల్లా జడ్జి అప్పారావు గారు పూర్తిగా ఇది ఇచ్చారు. ఇది ఒక మతానికి ఒక కులానికి చెంది కాదు, సర్వ మతాలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇది ఓటు దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, హారతులు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక్క కమ్యూనిటీకి చెందినది అయితే కాదు, అందరూ కూడా చేసుకుంటారని ఇచ్చింది. వీళ్ళు ఎలిగేషన్స్ ఏవైతే చెప్తున్నారు, ఇప్పుడు హారతి ఇస్తున్నారు, ఫోటోలు పెట్టారు, అవన్నీ పెడుతుంటే అవన్నీ కూడా దీనిలో ఇప్పుడు కాదు 1890లోనే ఇచ్చింది. బాబా గారు కాలం చేసిన తర్వాతే అప్పట్లోనే వేశారు. మెడ్రాస్ హైకోర్టు కానీ, ఇవన్నీ బందర్ హైకోర్టు కానీ, బందర్ కోర్టు కానీ, ఇవన్నీ కూడా ఆర్డర్లతో సహా అన్ని ప్రతిదీ ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటీస్ నాకు తీసుకున్నాను కదా, నా చేతికైతే ఇవాళ వాట్సాప్ వచ్చింది. అయినా కూడా నేను వాట్సాప్ను గౌరవించి ఆ వాట్సాప్లో ఉన్న దాన్ని ప్రింటెడ్ కాపీ తీసుకొని దానికి వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చెప్పారో ఆ ఎలిగేషన్ ప్రకారం మొత్తం కూడా ఆన్సర్ చేసి ఆ కోర్టు నెంబర్లు అవన్నీ కూడా ఇచ్చి నేను చేశాను. అవన్నీ కాకుండా నేనేదో పారిపోతున్నాను, నేను తీసుకుంటున్నాము, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అంటే నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను పారిపోతానికి నేనేమైనా దొంగనా, లేకపోతే దోపిడీదారినా, లేకపోతే ఇదే? అంటే గ్రామంలో మీకు ఇప్పటికీ ఇది రాజకీయ ప్రాబల్యం చోటు చేసుకుందనేది మీకు అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా? దీనిలో ఎలా భావిస్తున్నారంటే? ఇప్పుడు విషయం ఏంటంటే వక్ బిల్ ఒకటి పాస్ అయింది. ఈ వక్ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ధర్మకర్తగా ఒప్పుకుంటాను. నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. మైనార్టీలకు అండగా ఉంటాను అన్న మాటకు కట్టుబడి ఉన్న నాయకుడని చెప్పారు. వక్స్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాజ్యసభలో మద్దతు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారని, అయినప్పటికీ కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. వక్స్ సవరణ చట్టం విషయంలో ఊసరవెల్లిలాగా ద్వంద్వ వైఖరితో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక శుక్రవారం బిల్లు మంచిదని, ఇంకో శుక్రవారం మంచిది కాదని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. మాట మీద నిలబడితే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నజీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు నిజంగానే ఒక మైనారిటీతో ఉండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రిజెక్ట్ చేయండి, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సోదరుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా కోసం నుంచున్నారు. మాకు ఎవరైనా ఒకళ్ళు తోడుంటే బాగుండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా అందరి కోసం అండగా నిలిచి ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ మాట మీద కట్టుబడి ఉండి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటగా ఉండటానికి మైనారిటీ సోదరులు ఉన్నాం. అలాగే మీరు చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆయన అక్కడ వ్యతిరేకించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని మరి ఏ విధంగా మీడియా ఆయన చేతిలో ఉందని చెప్పి, సోషల్ మీడియా ఆయన చేతిలో ఉందని చెప్పి అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఎందుకనంటే ఎక్కడ కూడా చెప్పిన మాట, ఇచ్చిన హామీలు ఎక్కడ నిర్వర్తించలేదు. అలాగే మైనారిటీల్ని మోసం చేసి వెన్నుపోటు పడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. ఎందుకనంటే మా పవిత్ర రంజాన్లోనే ఇఫ్తార్ విందులో నేను మీ వెంటే ఉన్నా అని చెప్పి మాట చెప్పి మరి రంజాన్ అయిన 4 రోజులకే వక్ఫ్ బోర్డుకి సంబంధించి పార్లమెంటులో మీరు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందని. అలాగే ఇక్కడ ఆయన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారే ఒక ఫ్రైడే టు ఫ్రైడే లోపలే మాట మారడం, అంటే ఫ్రైడే వచ్చేసేటప్పటికి ఆయన ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అనేది మైనారిటీలకి మంచి జరిగే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మేము అందరం కలిసి ఎండలో నుంచొని ధర్నా చేసి మా గొంతు అనేది సెంట్రల్ దాకా వెళ్ళాలి, మోడీ గారి దాకా చేరాలి అని చెప్పి మేమందరం ధర్నా చేస్తే దాంట్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ పిచ్చోడిని చేసి మమ్మల్ని అందరూ, ఎందుకనంటే అక్కడికి వచ్చి నేను వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి నేను వ్యతిరేకినే అని చెప్పి ఒక మైనారిటీగా నేను వ్యతిరేకినే అని చెప్పిన ఆయన మరి ఆయన ఆ స్టాండ్ మీద నుంచోవాలి కదా. మరి రాజీనామా చేయండి, ఖచ్చితంగా మేము కూడా మీ వెంటే ఉంటాం, సాధించుకొని వద్దాం, అందరం కలిసి సాధించుకొని వద్దాం.
సాధించుకొని వచ్చి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది వక్ఫ్ బోర్డ్ అనేది మైనారిటీల హక్కు అని చెప్పి ఇచ్చేద్దాం. మరి ఆ విధంగా వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వస్తే ముస్లింలు దేశంలో తమ హక్కులను కోల్పోతారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో తెలుగుదేశం పార్టీ 2 నాలుకల ధోరణి అవలంబించుకుని కులమతాల మధ్య వైషమ్యాలు రగిలించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మాటకు కట్టుబడి ముస్లింలకు అండగా నిలబడి సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పీల్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా న్యాయపరంగా పోరాడటానికి కూడా అన్యాయంగా ఈరోజు ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మద్దతుతో ఈరోజు ఈ బిల్లును పాస్ చేసి దేశంలో ఉన్నటువంటి మైనారిటీలను, రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలను అణగదొక్కే విధంగా, భూస్థాపితం చేసే విధంగా ఈరోజు ఒక ప్రణాళికతో ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని కూడా ఎక్కడా చరిత్రలో లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని, అమెండ్మెంట్ బిల్లుని కూడా పార్లమెంటులో పాస్ చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దారుణమైనటువంటి విషయం కూడా. ముందుగా ఈ వక్ఫ్ అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులేంటి, ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజానికానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ చట్టం యొక్క ఒకే ఒక్క చట్టం యొక్క దీని యొక్క తీసుకురావడానికి గల కారణం ఈ దేశంలో ఉన్నటువంటి మసీదులు కానీ, మదర్సాలు కానీ, ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ కానీ, అదేవిధంగా భూములు కానీ లాక్కోవడానికి, దీన్ని దోచుకోవడానికి ఒక వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకొని ఒక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఈ వక్ఫ్ తీసుకురావడానికి వాళ్ళు ప్రతిపాదించినటువంటి రూల్స్, పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఒక రూల్ను ప్రతిపాదించారు. ఏమని, ఏదైతే మసీదులు ఉన్నాయో, మదర్సాలు ఉన్నాయో, ఖబరస్థాన్లు ఉన్నాయో, ఇతరత్ర వక్ఫ్కి సంబంధించినటువంటి సొసైటీ ఫార్మ్స్ దాని కింద ఉన్నాయో అన్నిటికి కూడా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయా అని చెప్పని, ఆ రికార్డ్స్ ఏదైతే లేవో ఆ భూములకు సంబంధించినటువంటి కానీ, మసీదులకు సంబంధించినటువంటి కానీ, నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి జమీందారులు ఆ ఊరిలో ఒక మసీదు లేకపోతేనో, పిల్లలు చదువుకోవడానికి ఒక మదర్సా లేకపోతేనో చాలా మంది భూములు దానం చేస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.